హాయ్, నేను ఈరోజు మీకు సోరకాయ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ సోరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అయిన తర్వాత ఉల్లిగడ్డ, అయిన తర్వాత పచ్చిమిరపకాయలు మనం పచ్చికారం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అందు గురించి అని చెప్పేసి నేను పచ్చికారమే వేసి చేస్తున్నాను ఈరోజు. చూడండి, కొందరు ఏం చేస్తారు, పచ్చికారం వేసినా కొంచెం పెసరపప్పు చల్లుకుంటారు. అలా వద్దు అని చెప్పేసి నేను ఉట్టి సొరకాయనే వండుతున్నానండి. ఓన్లీ సొరకాయ కూర, సొరకాయ ఫ్రై అనుకోండి, అలా వండుతున్నాను. చూడండి, దాంట్లో కావాల్సినవి సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒకటి, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి కర్రీస్. చూడండి, ఇది కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపలో ఏం చేయాలో, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూడు, మిరపకాయలన్నీ ఇట్లా సన్నగా ఇరిసేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాము. అన్నీ రెడీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు నూనె పోయాలి. కుక్కర్లో వేసేసుకుంటున్నాండి. 2 విజిల్స్ అయితే కర్రీ. నెయ్యి సరిపోదు. ఓకే, నూనె పోసుకున్నానండి. మనం స్టవ్ వెలిగించుకోలేదు, స్టవ్ వెలిగించేసుకోవాలండి. ఇంట్లో నూనె పోసుకున్నాను కదా, నూనె పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసి, గరం కావాలి కదా, మంచిగా ఆవాలు జీలకర్ర వేయాలండి. ఆవాలు జీలకర్ర వేసేసాం కదా, వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేయాలండి.
తర్వాత పచ్చిమిరప మిక్సీ పట్టి పెట్టుకోమని చెప్పాను కదా, ఇలా పచ్చి కారం కదండి వచ్చేస్తుంది. ఇప్పుడు వేసినాం కదా, పచ్చిమిరపకాయలు కూడా మంచి గోలాలి. చూడండి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసాం, మంచి గోలుతున్నాయి. అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలండి, మంచిగా గోలించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసినాక ఇప్పుడు ఇవి గోలినాయండి. అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. చూడండి, ఇలా పసుపు ఈ కుక్కర్లో వేసుకుంటే 2 విజిల్స్ వస్తే బంద్ చేసేయచ్చండి. ఇక గిన్నెలో వేస్తే ఓకే కలుపుకుంటా, మాడుతుందా లేదా చూసుకుంటా, ఓపిక ఉంటే చూసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు అలా గోలినాయి. అవి ఏమేమి వేసినా, నూనె వేసినాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిరము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి ఇవి గోలగానే సొరకాయ ముక్కలు వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు ఉప్పు 1 స్పూన్ వేసాను, పచ్చిమిరంలో సరిపోదు కాబట్టి ఇంకొక కొంచెం వేసుకున్నా తగినంత. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు ఈ కొద్దిగా వాటర్ పోసేయాలండి. కొద్దిగా వాటర్ పోసేసాను. ఒక చిన్న గ్లాసుడు అండి, ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, అంత నీరు ఉండి కూర బాగుండదండి. అయిన తర్వాత కొత్తిమీర చూడు, కొత్తిమీర వేసుకోవాలి. ఈజీ అండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మంచి కుక్కర్ మూత పెట్టేసేయాలండి.
కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ కాగానే చూసుకోవాలి ఇక. చూడండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయండి. కట్ చేశాను, ఇక దించుతున్నా. చూడండి అయిపోయింది, సొరకాయ రెడీ. చూసారా కర్రీ? ఇప్పుడు టేస్ట్ చూడాలి. కత్తుందండి. చూడండి ఇలా అంతా ఉడికిపోయింది. 3 విజిల్స్. ఓకేనా? మంచిగా అయిపోయింది. టేస్ట్ కూడా భలేగుంది, చాలా సూపర్గా ఉందండి. కొంచెము మీరు పోస్లో కొంచెం మెంతికూర ఉంటే కూడా వేసుకోవచ్చండి. మెంతికూర ఉంటే కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. ఓకేనా?